హాయ్ గాయ్స్, నా పేరు లోకేష్. వెల్కమ్ టు క్రికెట్ ముచ్చట్లు. సో 4 టీమ్స్ అయితే టెన్షన్ పడుతున్నారు రిటెన్షన్ గురించి. అండ్ ఆల్సో వెల్కమ్ టు ఐపీఎల్ ఎపిసోడ్ నెంబర్ 5 అన్నమాట. సో టెన్షన్ ఎందుకు రిటెన్షన్ గురించి, అసలు ఆ 4 టీమ్స్ ఏంటి అంటే, ఫస్ట్ టీం వచ్చేసి సిఎస్కే, సెకండ్ టీం వచ్చేసి ఎస్ఆర్హెచ్, థర్డ్ వచ్చేసి ముంబై, ఫోర్త్ వచ్చేసి కేకేఆర్ అనమాట. సో అసలు వీళ్ళ టెన్షన్ ఏంటి, దేని గురించి వీళ్ళు ఇంత టెన్షన్ పడుతున్నారు అనేది ఈ వీడియో అనమాట. ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అయితే అర్థమైపోతుంది. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో లైక్ కొట్టి వీడియోని అయితే స్టార్ట్ చేసేయండి అనమాట. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ముందుగా చూసుకున్నట్టయితే సిఎస్కే టెన్షన్ ఏంట్రా బాబు అంటే, సిఎస్కే టెన్షన్ ఏంటంటే, ఎట్లా చేసైనా ఏం జరిగినా ఏం చేసైనా ధోనిని ఆడిపియాలని వాళ్ళు అనుకుంటున్నారు. అండ్ ఆల్సో ఎట్ ద సేమ్ టైం ధోని బదులు ఒక వేరే యంగ్స్టర్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఒక మంచి ప్లేయర్గా సిఎస్కేకి వస్తాడు కదా అనే భయం కూడా ఉంది వాళ్ళకి. సో 2 భయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే సిఎస్కే ధోనిని వదులుకోవడం ఇష్టం లేదు. అండ్ ఆల్సో ధోని ప్లేస్లో ఇంకొక యంగ్స్టర్కి ఛాన్స్ ఇవ్వాలనే థాట్లో కూడా ఉంది. సో ఈ రెండిట్లో 2 జరగాలన్నా, ఈ రెండిట్లో ఒక్కటి జరగాలన్నా బీసీసీఐ నుంచి ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రావాలి రిటెన్షన్ గురించి. ఎందుకంటే ఇప్పుడున్న ప్రెజెంట్ అప్డేట్ ఏంటంటే 4 to 5 రిటెన్షన్స్ మాత్రమే జరుగుతున్నాయని, ఆర్ఎల్స్ 7 to 8 రిటెన్షన్స్ మాత్రమే జరుగుతున్నాయని, ఆర్ఎల్స్ 6 to 7 రిటెన్షన్స్ మాత్రమే జరుగుతున్నాయని ప్రెజెంట్ ఉన్న అప్డేట్. బీసీసీఐ నుంచి అయితే ఒక కన్ఫర్మేషన్ ఆర్ఎల్స్ ఒక అఫీషియల్ అప్డేట్ అయితే రాలేదు. ఆ అఫీషియల్ అప్డేట్ వచ్చిన తర్వాత ధోని ఆడడా అనే ఒక కన్క్లూజన్ అయితే సిఎస్కే టీం వాళ్ళకు వస్తుంది. అండ్ ఆల్సో మనకు కూడా ఇస్తారనమాట. సో ఏం చేసైనా ధోనిని అయితే ఆడిపియండి అబ్బా ప్లీజ్. ఇది నా సైడ్ నుంచి, మనందరి సైడ్ నుంచి రిక్వెస్ట్. అండ్ ఆల్సో నెక్స్ట్ ఎస్ఆర్హెచ్కి ఉన్న భయం ఏంట్రా అంటే, ఎస్ఆర్హెచ్ ఇంత సక్సెస్ఫుల్ టీం ఎందుకు అయిందంటే ఫారెన్ ప్లేయర్స్ వల్ల ఎస్ఆర్హెచ్ టీం ఇంత సక్సెస్ఫుల్ అయింది. అండ్ ఆల్సో రీసెంట్గా కనుక చూసుకున్నట్టయితే ట్రావిస్ హెడ్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చి టీంని ఫైనల్స్ వరకు తీసుకెళ్ళాడు యాజ్ ఏ ఓపెనర్. అండ్ ఆల్సో ప్యాట్ కమిన్స్ తన క్యాప్టెన్సీతో అదిరిపోయే లెవెల్లో తన క్యాప్టెన్సీ డెబ్యూ అయితే అదిరిపోయే లెవెల్లో అతను ఈ ఐపీఎల్లో మనకి చూపించాడు. అండ్ ఆల్సో క్లాసెన్ కనుక చూసుకున్నట్టయితే లైక్ క్లాసెన్ అయితే లాస్ట్ 2 yearsగా ఒక వెన్నుముక్క అయిపోయాడు ఎస్ఆర్హెచ్ టీంకి. లైక్ ఒక ఆపద్ బాంధవుడు అని అప్పట్లో మనం ధోనిని ఎట్లాగైతే కంపేర్ చేస్తుండేనో టీమిండియాలో, లైక్ ఒక ఆపద్ బాంధవ్ టైప్ ఆఫ్ ఇన్నింగ్స్ ఎట్లయితే ధోని ఆడుతుండేనో అట్లాంటి ఇన్నింగ్సే అట్లాంటి ఒక రోలే క్లాసెన్ కూడా చేస్తున్నాడని చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో క్లాసెన్ తర్వాత మార్కరమ్ని వాళ్ళు వదులుకోవాలనుకోవడం లేదు. మేబీ మార్కరమ్ అంత మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయినా ఒక యాంకర్ రోల్గా అయితే మార్కరమ్ సక్సెస్ఫుల్గానే ఉన్నాడని చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో సౌత్ ఆఫ్రికా లీగ్లో కూడా 2 సార్లు టైటిల్స్ గెలిపించి పెట్టాడు. అండ్ ఆల్సో ఇండియన్ పిచ్చెస్ మీద కూడా అతను కంఫర్టబుల్గా ఆడగలడు. అండ్ ఆల్సో మార్కో జెంక్సన్. సో ఇట్లా ఈ 5 ప్లేయర్స్ని వాళ్ళు వదులుకోవడం ఇష్టం లేదు వాళ్ళకి. వాళ్ళు ఫైనల్స్కి వెళ్ళారు లాస్ట్ టైం అంటే ఈ 5 ప్లేయర్స్ నుంచి హ్యూజ్ కాంట్రిబ్యూషన్ ఉంది. మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడున్న సినారియోలో మహా అయితే 4 to 5 ప్లేయర్స్ని రీటైన్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఆ 5 ప్లేయర్స్లో 2 ఫారిన్ ప్లేయర్స్ మాత్రమే. ఈ 5 ప్లేయర్స్లో 2 ఫారిన్ ప్లేయర్స్ ఎవరంటే ఒక ఆప్షన్ ఆల్రెడీ వచ్చేసింది, ప్యాట్ కమిన్స్ని మీరు తీసేస్తారా అంటే తీయరు. ఎందుకంటే ప్యాట్ కమిన్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాప్టెన్స్ వరల్డ్స్లో, వైట్ బాల్ క్రికెట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాప్టెన్స్ ఎవరు ఉన్నారంటే అది ప్యాట్ కమిన్స్నే. అండ్ ఆల్సో అతను అది ప్రూవ్ చేశాడు. ఫస్టే ఎస్ఆర్హెచ్ టీంకి క్యాప్టెన్గా చేసి ఫైనల్స్కి తీసుకెళ్ళిపోయాడు. సో అట్లాంటి ప్యాట్ కమిన్స్ని మీరు వదులుకుంటారా అంటే వదులుకోరు, అని మన అందరికి కూడా తెలుసు. సో ప్యాట్ కమిన్స్ని వదులుకోరు. అండ్ ఆల్సో ఇంకొకటే ఒక స్లాట్ ఉంది, దాని గురించి హెడ్ పోటీ పడుతున్నాడు, లైక్ క్లాసెన్ పోటీ పడుతున్నాడు, మార్కరమ్ పోటీ పడుతున్నాడు, అండ్ ఆల్సో మార్కో జెన్సన్ కూడా పోటీ పడుతున్నాడు. సో ఆ స్లాట్ ఎవరికంటే మోస్ట్ ప్రాబబ్లీ క్లాసెన్కే. ఎందుకంటే నేను చెప్పాను కదా, వన్ ఆఫ్ ద బీస్ట్ ఎవరైనా ఉన్నారా T20 ఫార్మాట్లో సూర్యకుమార్ యాదవ్ తర్వాత అంటే అది క్లాసెన్ మాత్రమే. అండ్ ఆల్సో ఆపద్ బాంధవ్ టైప్ ఆఫ్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు మన ఎస్ఆర్హెచ్ టీంకి. సో అట్లాంటి క్లాసెన్ వదులుకుంటారా అంటే వదులుకోరు. సో క్లాసెన్ అండ్ ఆల్సో ప్యాట్ కమిన్స్ ఫిక్స్. ఇంకొక స్లాట్ ఏమైనా బీసీసీఏ గనక ఫారెన్ ప్లేయర్స్కి మీరు తీసుకోవచ్చు అంటే అప్పుడు హెడ్ పిక్చర్లోకి వస్తాడు, ఆర్ఎల్స్ మార్కరమ్ పిక్చర్లోకి వస్తాడు, లేకపోతే మార్కో జెన్సన్ పిక్చర్లోకి వస్తారు. సో ఇదనమాట.
లైక్ బేసికల్లీ ఇదనమాట ఎస్ఆర్హెచ్ టెన్షన్ వచ్చేసి. ఫారెన్ ప్లేయర్స్ గురించి వాళ్ళ టెన్షన్. నెక్స్ట్ ముంబై ఇండియన్స్ టెన్షన్ ఏంట్రా అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ ఒక రిస్క్ చేస్తారు ముంబై ఇండియన్స్. వీళ్ళకి రిటెన్షన్ వల్ల టెన్షన్ కాదు. అసలు టెన్షన్ ఏంటంటే వాళ్ళ ప్లేయర్స్ ఎక్కడ ట్రేడ్ అయిపోతారా అని వాళ్ళ టెన్షన్. ఎందుకంటే ఇప్పుడున్న ప్రెజెంట్ సిచ్యువేషన్ ఆర్ ఎల్స్ అప్డేట్స్ మనకి ఏమొస్తున్నాయంటే సూర్యకుమార్ యాదవ్కి ముంబై ఇండియన్స్లో ఆడడం ఇష్టం లేదు. ఆఫ్టర్ రోహిత్ శర్మ లైక్ ఎప్పుడైతే వాళ్ళు రోహిత్ శర్మని తీస్తారో ఆర్ ఎల్స్ ఎప్పుడైతే రోహిత్ శర్మని డ్రాప్ చేశారో క్యాప్టెన్సీగా, లైక్ బూమ్రా బిహేవియర్ కూడా అట్లానే ఉంది. ఐ మీన్ ప్రెజెంట్ ఉన్న అప్డేట్ చెప్తాను నేను. బూమ్రాకు కూడా ముంబై ఇండియన్స్లో ఆడడం ఇష్టం లేదనే అప్డేట్ ఉంది. సూర్యకుమార్ యాదవ్ కూడా ముంబై ఇండియన్స్లో ఆడడం ఇష్టం లేదనే ఒక అప్డేట్ ఉంది. తిలక్ వర్మకి కూడా ముంబై ఇండియన్స్లో ఆడడం ఇష్టం లేదు అనే ఒక అప్డేట్ వస్తుంది. సో ఈ 3 ప్లేయర్స్ ఎక్కడ ట్రేడ్ అయిపోతారో అనేది వాళ్ళ బాధ. సో అలా ట్రేడ్ అయిపోతే లైక్ వాళ్ళ కోర్ టీమ్ని కూడా వాళ్ళు కోల్పోయినట్టే కదా. సో అండ్ ఆల్సో మీరు దానికన్నా ముందు ఒక రిస్క్ ఏం చేస్తారంటే రోహిత్ శర్మని రిలీజ్ చేస్తారు. సో అదొక పెద్ద మిస్టేక్, అదొక పెద్ద రిస్క్ చేస్తారు మీరు. సో చూడాలి ముంబై ఇండియన్స్కి భయం ఏంటంటే వాళ్ళ ప్లేయర్స్ లైక్ వాళ్ళ టీంలోనే ఉంటే వాళ్ళకి కొంచెం బలంగా ఉంటుంది. ట్రేడ్ అయిపోతారేమో అనేది వాళ్ళ భయం అంతా అదే. రిటెన్షన్ కాదు, ఎక్కడ వాళ్ళ ప్లేయర్స్ ట్రేడ్ అయిపోతారు. ఆ ప్లేయర్స్ ఎవరు కూడా మనందరికీ తెలుసు. ఇప్పటిదాకా నేను మీకు చెప్పాను, సూర్యకుమార్ యాదవ్, బూమ్రా అండ్ ఆల్సో తిలక్ వర్మ. వీళ్ళు కనుక ట్రేడ్ అయిపోతే మరి ముంబై ఇండియన్స్ పరిస్థితి ఏంటి? సో చూద్దాం, అది ముంబై ఇండియన్స్కి ఉన్న భయం. సో నెక్స్ట్ టీం ఏంటంటే కేకేఆర్ టీంకి ఏం భయం ఉందంటే లైక్ కేకేఆర్ టీం విన్ అయిందంటే వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ కోర్ ఛాంపియన్స్ అయిన ఫారెన్ ప్లేయర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర. మీరు చూసుకున్నట్టయితే రసల్ వన్ ఆఫ్ ద ఆల్రౌండ్ షోతో టైటిల్ గెలవడంలో వన్ ఆఫ్ ద కీ ప్లేయర్ పాత్ర పోషించాడు రసల్. అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చేసి నరైన్ అయితే ఈసారి వేరే లెవెల్లో ఆడారు. నువ్వా నేనా అన్నంతగా ఆడాడు. ఓపెనింగ్ కింద వచ్చి లైక్ అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అండ్ ఆల్సో బౌలర్గా కూడా సూపర్ వికెట్స్ తీసుకున్నాడు. వన్ ఆఫ్ ద కీ రోల్ ప్లే చేశాడని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ వచ్చేసి ఓపెనర్గా అయితే అద్దర కొట్టేశాడని చెప్పుకోవచ్చు ఈసారి. అంటే లైక్ ఆ బూస్ట్ ఇచ్చింది, ఆ ఫ్లోని కంటిన్యూ చేసింది, ఆ ఎనర్జీ లెవెల్స్ని లేపింది అయితే సాల్టే టీంలో. సో అట్లాంటి సాల్ట్ని వీళ్ళు వదులుకుంటారా అంటే మరి వదులుకోవాలి. లైక్ మీరు నరైన్ని రసల్ని మీరు రీటైన్ చేసుకుంటే సాల్ట్ని వదులుకోవాల్సిందే కదా. సో అదనమాట వీళ్ళ భయం, సాల్ట్ని వదులుకోవాలి. అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చేసి గుర్బాస్ని వదులుకోవాలి. వన్ ఆఫ్ ద అగ్రెసివ్ బ్యాట్స్మెన్స్ ఎవరైనా ఉన్నారా T20 ఫార్మాట్స్లో ఓపెనర్గా అంటే ప్రెసెంట్ అయితే గుర్బాస్ లాంటి ప్లేయర్ని ఎవరు వదులుకోవాలనుకోరు. సో అట్లాంటి గుర్బాస్ని కూడా వీళ్ళు వదులుకునే లైక్ ఏమంటారు వదులుకోవాల్సి వస్తున్న సిచ్యువేషన్లో ఉంది. సో అదనమాట టెన్షన్ కాన్సెప్ట్ వచ్చేసి. ఎందుకంటే ప్రతి ఒక్క టీంలో ఫారెన్ ప్లేయర్స్ మంచి సపోర్ట్ ఇస్తే ఈ టీమ్స్లో ఫారెన్ ప్లేయర్స్ వాళ్ళ కీ రోల్ అయిపోయారు. నేను చెప్పాను కదా లైక్ ఎస్ఆర్హెచ్ టీం గెలవడానికి సక్సెస్ మంత్ర ఫారెన్ ప్లేయర్సే, కేకేఆర్ టీం గెలవడానికి సక్సెస్ మంత్ర ఫారెన్ ప్లేయర్సే. సో ఇట్లా అంటానమాట. అండ్ ఆల్సో రిమైనింగ్ 2 టీమ్స్ టెన్షన్ లాగు. సిఎస్కేకి ఏంటంటే ధోని కావాలి, ధోని ఉంటే చాలు మాకు కప్పు వచ్చేస్తుంది, ఎట్లయినా వాళ్ళ బాధ మాది. ముంబైకి ఏంటంటే అరే నాయన మా టీంలో ఉండండిరా, మీరు ట్రేడ్ అయిపోకండిరా అని వాళ్ళ భయం వాళ్ళది. సో మొత్తానికి ఈ 4 టీమ్స్ భయం ఏంటంటే ఇదనమాట. టెన్షన్ ఫర్ రిటెన్షన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇదనమాట. సో నాకు తెలిసి మీకు నచ్చిందే అనుకుంటున్నాను. రిమైనింగ్ ఆ 6 టీమ్స్ పరిస్థితి ఏంటంటే చేస్తా, వాళ్ళ మీద కూడా వీడియో చేస్తా. ప్రెజెంట్ వీడియో అయితే ఇదనమాట. సో మీకు ఎట్లా అనిపించింది ఈ ఐపీఎల్ ఎపిసోడ్ నెంబర్ 5? మీకు ఎట్లా అనిపించింది? మంచి రెస్పాన్స్ వస్తుంది నాకు ఈ ఐపీఎల్ ఎపిసోడ్స్ మీద. సో అందుకని నేను కూడా మంచి కంటిన్యూ చేస్తాను. ఏదేమైనా ఐపీఎల్ 2025 ఎండ్ వరకు అయితే ఇట్లాంటి ఎపిసోడ్స్ వస్తూనే ఉంటాయి మీకు. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసేయండి. అండ్ ఆల్సో మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మళ్ళీ అప్డేట్తో మళ్ళీ కొత్త ఎపిసోడ్తో నేనైతే మీ ముందుకు వచ్చేస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.